ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే మైథిలిని వాళ్ళు చంపేశారా? ఏమో నాన్న, వెళ్ళి పట్టుకుందాం పద. పదమ్మా. అమ్మా నాన్న, కారు వెళ్ళిపోయింది. వాళ్ళని ఫాలో అవుదాం పదమ్మా. అమ్మా అటు చూడు. మైథిలి. అమ్మ మైథిలే. అమ్మా వినడానికి చేదుగా ఉన్నా నాన్నలాంటి మావయ్య నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడు. కట్టుకున్నవాడు కసాయివాడైనా వాడు కట్టిన మాంగళ్యం గుండెల మీద ఉన్నంత వరకు వాడు చేసిన పాపాల్ని గుండెల్లో దాచుకోవాలని మన పెద్దలు చెప్పారు నాన్న. ఏం చేస్తాం? ముందు వెళ్ళి మన మైథిలిని కాపాడుకోవాలి. ప్లీజ్ చూడకుండా దించేశారేంటి? చూద్దాం పద. అమ్మా మైథిలిని తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్దాం పదమ్మా. అమ్మ మైథిలే. మైథిలి. మైథిలే. మైథిలి. మైథిలే. మైథిలి. మైథిలి. అమ్మా మైథిలే. వాటర్ తీసుకో. మైథిలే. మైథిలే. మైథిలి. 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 ఉత్తమ్ గారు. మైథిలే. అమ్మా మైథిలే. అమ్మా, నా అదృష్టం బాగుండి సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయిందమ్మా. లేదంటే లీలాకృష్ణ గారు ఈ పాటికి నన్ను చంపేస్తుండేవాళ్ళమ్మా. మైథిలి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ప్రాణం ఎలా పోతుంది? ఏమండి? మైథిలి, నువ్వు బాధపడకు. తప్పు చేసింది మా మావయ్య కాబట్టి ఆయనకు శిక్ష వేస్తే ఇండైరెక్ట్గా ఆ శిక్ష మా అమ్మకి పడుతుంది కాబట్టి అడుగుతున్నాను. లేదంటే ఇప్పుడే పోలీస్ కేసు పెట్టి మావయ్యని జైలుకి పంపించేవాడిని. అవునమ్మా, నీకు ఎలాంటి అపకారం జరగలేదు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే భర్త అని కూడా చూడకుండా అతని ప్రాణాలు తీసుండేదాన్ని. మైథిలి, ఇంటికెళ్దాం పద. పదమ్మా. ఆ రోజు లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే స్పృహ తప్పి నిన్ను ఖచ్చితంగా వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు. వీళ్ళనింత తేలిగ్గా వదలకూడదండి. చేసిన పనికి ప్రతి క్షణం టెన్షన్తో భయంతో చావాలి. అప్పుడు కాని వీళ్ళకి బుద్ధి రాదు. చూడు త్రిష, నా అంచనా నిజమైతే ఆ మహేష్ గారిని మీరే చంపేశారు అని నా అనుమానం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.